ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌల్స్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ కొబ్బరి అన్నం. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ముందుగా ఒక కప్పుతో కానీ ఒక గ్లాస్తో కానీ రైస్ని అయితే తీసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో. సో ఇప్పుడైతే మనం వాటర్ని వేసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ పాటు వాష్ చేసి ఇందులోనే కొంచెం వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కనైతే పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న సైజు కొబ్బరికాయ మొత్తం తీసుకోవాలి. పెద్దదైతే హాఫ్ ముక్క అయితే సరిపోతుంది ఒక గ్లాస్కి. సో ఇప్పుడైతే నేను ఈ కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ ఒక మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మనకి వాటర్ అనేది సరిపోతే ఈ మిల్క్లో వాటర్ యాడ్ చేసుకొని మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లాత్ని స్ట్రైనర్లో పెట్టి ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఈ బాల్లా చేసుకుంటే మనకి మంచిగా అయిపోతుంది. పాలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి కదా. ఇవి రైస్ కూడా ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కనైతే పెట్టా. కుక్కర్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి అందులోనే కొన్ని బిర్యానీ స్పైసెస్ని అయితే వేసాను. దాల్చిన చెక్క, అలాగే లవంగ, జీలకర్ర ఇంకా వేసుకొని ఒక 2 టైమ్స్ ఫ్రై చేసి పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నా. ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని మంచిగా ఈ 3 కూడా ఫ్రై చేసుకున్నాను. ఎటువంటి ఆయిల్ కూడా వేయలేదనమాట. మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులోనే కొంచెం కాజుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసి తర్వాత దీనికి కొంచెం సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో గరం మసాలా ఇవేవి యాడ్ చేయవసరం లేదు. ఇంకా జీలకర్ర ధనియాల పొడి వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 1 గ్లాసున్నర వరకు కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. నేను గ్లాసున్నర వరకు రైస్ని తీసుకున్నాను. అందుకోసం అని చెప్పి దగ్గర 2 గ్లాసులున్నర వరకు వాటర్ అయితే యాడ్ చేసా. సో ఫైనల్గా యాడ్ చేసి మూత అయితే పెట్టుకొని ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కొబ్బరి అన్నం అయితే